పుట్టిన ఊరిపై తాను చదివిన పాఠశాలపై ఉన్న మమకారాన్ని కార్యరూపంలో చూపించిన యువ పారిశ్రామికవేత్త గుండుగోలకు చెందిన రెడ్డి దుర్గాప్రసాద్ పలువురికి ఆదర్శంగా నిలిచారు. హైదరాబాద్ ఫ్యూచర్స్ నెట్వర్క్ సీఈఓ దుర్గాప్రసాద్ గుండుగోలను సంతపేట ఎంపీపీ పాఠశాల 1లో తాను చదివిన రోజులను గుర్తు చేసుకుంటూ అక్కడ ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న 127 మంది విద్యార్థులకు సుమారు 40,000 వ్యయంతో టీ-షర్ట్లను అందజేశారు. అలాగే తాను చదువుకున్న గుండుగోలను మావులేటి సోమరాజు హైస్కూల్లో 2005-6 పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన సమన్వయ సేవా సమితి ట్రస్ట్ ద్వారా ఇంటర్మీడియట్ విద్యార్థులకు యూనిఫామ్స్, ఐడెంటిటీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం 65,000 రూపాయల వ్యయంతో ఇంటర్ విద్యార్థులందరికీ 2 జతల యూనిఫామ్స్, ఐడెంటిటీ కార్డులు అందజేస్తామని రెడ్డి దుర్గాప్రసాద్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సిరిబెత్తన కొండబాబు, పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యా కమిటీ, గ్రామ పెద్దలు పాల్గొని దుర్గాప్రసాద్ ను సత్కరించారు. మనకి తల్లి మన ప్రపంచానికి పరిచయం చేస్తుంది, అలాగే తండ్రి ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తాడు. మీరు పిల్లలందరూ కూడా ఎప్పుడో ఇంట్లో చిన్న చిన్న పనులు, ఇప్పుడు మీ వయసుకు సంబంధించి చిన్న చిన్న పనులు మీ ఇంట్లో చేయండి. మనకొక మన వేదాల్లో ఒకటి ఉంటుంది, శీలైన సౌభతే విద్య. అంటే మనం ఎంత మంచిగా ఉంటే మనకి విద్య అంత దక్కుతుంది. టీచర్స్ ఎవరు మీ పిల్లల్ని ఊరికే కావాలని కొట్టడం కానీ ఇంకోటి చేయడం కానీ చేయండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ క్రమశిక్షణ కోసం, వాళ్ళు ఇంకా ఉదరింపబడడం కోసం మన టీచర్స్ అందరూ వాళ్ళు ఒక దెబ్బేసిన ఒక మాట అన్నా అది వాళ్ళ మంచి కోసమే చేస్తారు. పేరెంట్స్ అందరూ కూడా దయచేసి కొంచెం మీరు ఈ సహాబ్ద హృదయంతో అది అర్థం చేసుకొని టీచర్స్ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటాను. అండ్ మూడోది వచ్చేసి అలాగే మన గురువులందరికీ నా నమస్కారం, ఎందుకంటే మన ప్రోగ్రామ్ చేస్తున్నందుకు. ఒక్కటి తరగతి గది ప్రాముఖ్యత ఏంటంటే యాక్చువల్గా సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటారు ఈ మాట కూడా, తరగతి గది ఎలాంటిదంటే ఒక ప్రసిద్ధి గది లాంటి, ఒక ప్రసిద్ధి గది లాంటిది అనమాట. అందులో మన జ్ఞానం జన్మిస్తుంది. అట్లాగే తరగతి గది మన శ్మశాన వాటి లాంటిది. శ్మశానంలో ఏం చేస్తారో తెలుసు కదా, అందరినీ కాలుస్తారు. అలాగే అజ్ఞానం అనే చీకటిని ఖండం చేస్తారనమాట. ఇంకోటి మన తరగతి గది వచ్చేసి కర్మాగారం లాంటిది, ఒక ఇండస్ట్రీ లాంటిది అనమాట. అందులో మన భవిష్యత్తు అంతా కూడా నిర్మింపబడుతుంది. అండ్ మన తరగతి గది న్యాయస్థానం లాంటిది. అందులో న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, తప్పు ఏంటి, ఒప్పు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో మీరందరూ కూడా మీరు చాలా క్రమశిక్షణతో ఉండి, చదివేగా ఆటపాటలు అన్నింటితో కూడా ఉండి దిగ్విజయంగా ముందుకెళ్తారని ఆశీస్సులు అందిస్తూ నాకు ఇంత అవకాశం కల్పించిన హెడ్ మిస్ట్రెస్ గారికి, గ్రామ పెద్దలందరికీ నా నమస్కారం అండి. థ్యాంక్ యూ.